కష్టపడి పైకి రావాలి, స్టార్ అవ్వాలని తాపత్రయం ఉన్న అఖిల్ ఎంతో ఎంతో ఎంతూజియాజంతో అత్యుత్సాహంతో ఇంత ముందర ఏజెంట్ అనే ఒక సినిమాలో స్పైడర్ కాదు ఏమంటారు స్పైగా నటించి ఆ సినిమా హిట్ అవ్వడం కోసం ఎంతో ఓపెన్ అయిపోయి నటిద్దాం, ఫ్రీగా నటిద్దాం అని చెప్పి రెచ్చిపోయి నటిసే కండ్ల పెంచి ఎరగదీసినా కూడా ఆ సినిమా నిర్మాతకి పెట్టిన 80 కోట్లకి 80 కోట్లు నష్టం తెచ్చింది. ఆ సినిమాలో మమ్ముట్టి లాంటి మహానటుడు నటించినా కూడా అది ఆడలేదు. నిర్మాత తప్పులు పాలయ్యి ఎంతో పెద్ద న్యూస్ ఐటమ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు మళ్ళీ సొంత బ్యానర్ మీద సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా కలుపుకొని ఎట్టగొట్టగా ఈ ప్రాజెక్ట్ సెట్ చేశాడు. ఈ మధ్య వచ్చిన కాంతార, రంగస్థలం, ఆ తర్వాత ఎన్నో సినిమాల టేకింగ్ చక్కగా కనపడుతుంది. ఈ సినిమాలో హీరో తిరుపతి యాసలో మాట్లాడుతున్నాడంటే బహుశా రాయలసీమ యాసలో మాట్లాడుతున్నాడంటే కొంచెం పుష్ప ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలాగని చెప్పేసి ఇవన్నీ కూడా ఆ సినిమాల కాపీ అని చెప్పట్లేదు, కానీ పుష్ప, రంగస్థలం, ఆ తర్వాత కాంతార ఇవన్నీ కూడా ఇలాంటి స్టోరీలు ఉంటే జనాలు చూస్తారు అనే ఒక నమ్మకం కలిగించిన సినిమాలు అవి. అయితే అవి చాలా న్యాచురల్గా రావాలి. వాళ్ళు ఆ సినిమా స్టోరీ అట్లా రాశారు కదా మనం కూడా రాద్దాం అని ఏదో క్యారెక్టర్ క్రియేట్ చేసి గందరగోళం భజగోవిందం చేసి ఆ తర్వాత డ్రామా క్రియేట్ చేస్తే హిట్ అవ్వదు. ఈ వాస్తవం తెలుసుకొని ఒక ఒరిజినల్ స్టోరీతోటి నిజంగానే వాళ్ళకి మనసును స్పందింపజేసిన స్టోరీ ఉంటే ఆ కథ తీసుంటే కనుక ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించవచ్చు. అయితే ట్రైలర్ వరకు మటుకు నాగార్జున గారు ఇచ్చిన వాయిస్ ఓవర్లో ద్రౌపది పురం ఏంటి, ఆ పురంలో రక్తం చెందకూడదు అనేది నియమం ఏంటి, ఇలాంటి ఎక్కడ వినలేదు కదా. విననప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు కాంతార అంటే వాళ్ళు అక్కడ నిజంగానే ఉన్న ఒక ఆచారాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఈ దేవరా సినిమాలో కానీ ఈ సినిమాలో కానీ లేనిపోని ఫేక్ ఆచారాలు ఏవో క్రియేట్ చేసి ఏదో చెప్తే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ అదొకటి నాకు అనిపించింది. తర్వాత నాగార్జున గారు స్టోరీ సెలెక్ట్ చేసిన ప్రతిసారి అటర్ ఫ్లాప్ అయినాయి. ఆయనకు మంచి కథ సెలెక్ట్ చేసుకుని రాదు అనిపిస్తుంది నాకు, మనం తప్ప. సో ఎనీ కేస్ అఖిల్ ఈ సినిమా ఇటు కొట్టాలి.